హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పెద్దబ్బాయి పుట్టినరోజు వీడియో అండి ఇది. పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకున్న తర్వాత దేవుడికి అయితే పూజ చేసి వాడితో దండం అయితే పెట్టించాను. ఇక అక్కడ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరినాం. మా విలేజ్లోనే టెంపుల్కి అయితే వెళ్ళినాం. హనుమంతుని టెంపుల్కి, రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళినాం. రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటవి. అందుకోసమని పోయిన ఇయర్ బర్త్డేకి, ఈ ఇయర్ బర్త్డేకి రెండు టెంపుల్స్కి అయితే వెళ్ళినాం. చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే 4 దిక్కుల గంటలు అయితే కట్టిరు. వాళ్ళ డాడీ కొట్టిన కొద్ది గంటలని నేను కూడా కొడతా అని చెప్పి వాడైతే ఏడుస్తుండు. ఇంకా మధ్యలో నేను ఫోన్ ఆఫ్ చేస్తూ వాడితో అయితే కొట్టించాను. ఎందుకంటే బర్త్డే రోజు హర్ట్ చేయకూడదు కదా. ఇక బాబు పేరు పైన అయితే అర్చన వేయించుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండిలో డబ్బులు వేయరా అంటే పోయిన ఇయర్ కూడా సేమ్ అట్లనే చేసిండు. డబ్బులని గట్టిగా అట్లనే పట్టుకుండు. ఇప్పుడు కూడా అసలు వేస్తాడేమో అనుకున్నా, వేయలేదు. మళ్ళీ నేనే తీసుకొని లోపలికి ఇక్కడ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని దండం పెట్టుకోరా అని మా చిన్నోడికి చెప్తే పెద్దోడైతే పెడుతుండు, కానీ చిన్నోడు ఏడుస్తుండు పెట్టా అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర వెళ్తుండు. ఇక పూజ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని కుడుక, ప్రసాదం, స్వీట్ అన్నీ తినేసి ఇక పక్కన ఉన్న టెంపుల్కి అయితే బయలుదేరాను. చెప్పినా కదా రాములవారి టెంపుల్ ఉంటుంది పక్కనే అని చెప్పి ఒక 10 అడుగులు వేస్తే సరిపోతుంది, టెంపుల్ వస్తుంది. ఆ గుడికి వెళ్ళినాం. గుడి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నేను చూసి కొంచెం బాధపడ్డా. అక్కడికి వెళ్ళేసరికి పంతులు లేడు. ఇట్లనే సేమ్ పోయిన ఇయర్ కూడా ఈ హనుమాన్ టెంపుల్కి వచ్చేసరికి పంతులు లేడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పంతులు లేడు. పోనీలే ఏదో ఒక గుళ్ళో పంతులు అయితే ఉన్నాడు కదా అని చెప్పి అయితే అడ్జస్ట్ అయిపోయినాయి. ఇక తప్పైతే మాదే. కొంచెం లేట్గా అయితే వెళ్ళినాం. ఇంకొంచెం ఒక 10-15 నిమిషాల ముందు వెళ్ళుంటే పంతులు ఉండేవాడు. మంచిగా 2 గుళ్ళలో పూజ అయితే అర్చన అయితే చేయించుకొని వచ్చేవాళ్ళం. బట్ పర్లేదులే, ఏదో ఒక టెంపుల్లో ఉన్నాడు కదా, ఇక సంతోషమే. ఆ రామయ్య తండ్రి దగ్గర ఉండే మంగళహారతులు బయటనే పెట్టిర్రు. ఎందుకంటే కొందరు జనాలు వస్తూ ఉంటారు కదా భక్తులు, మంగళహారతి అయితే తీసుకుంటే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టే అని చెప్పి అయితే అక్కడ పెట్టినారు. ఇంకా తీర్థం కూడా బయటనే పెట్టిర్రు. మేము ఇక మంగళహారతి తీసుకుని తీర్థం తాగేసి అయితే వచ్చినాం. ఆ గుళ్ళో చాలాసేపు అయితే కూర్చున్నాం. మా పిల్లలు మంచి ఆడుకోరు ఇద్దరు, అటు ఇటు దుంకుకుంటూ. ఇంకా హనుమంతుని దగ్గరికి అక్కడ విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మా పెద్ద అబ్బాయి అంటుండో, నీకు జుట్టు లేదు నాకు జుట్టు ఉంది అనుకుంటూ నవ్వుకుంటూ ఆడిండు. అయితే మా హస్బెండ్ చెప్పిండు, అట్లా అన్నద్దు బిడ్డ, అది జేజ కదా అంటే నేను అట్లనే అనుకుంటా. మంచిగా అయితే ఇద్దరు ఆడుకున్నారు. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది టెంపుల్. అయితే అక్కడ నుండి కూడా వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఎప్పుడైనా మా హస్బెండ్ సరుకులు తీసుకురా ఇంట్లోకి అంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చెయ్యు, అన్ని సరుకులు తీసుకొస్తా అని చెప్పేవాడు. పెన్తో పేపర్ పైన రాయడం ఏమొద్దు, డైరెక్ట్గా నాకు మెసేజ్ చెయ్యు, నేను చూసుకొని ఏంటో అన్నీ తెస్తా అని చెప్పేవారు. ఒకవేళ నేను ఏదైనా ఎక్కువగా రాసినా తనకి ఎంత కావాలో అంతే తీసుకొచ్చేటోడు. తన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి తీసుకొచ్చేటోడు. కాకపోతే ఈసారి మాత్రం నేను బెలూన్స్ ఎక్కువగా రాశాను. అంటే బర్త్డే కదా, బెలూన్స్ పెట్టి కొంచెం డెకరేట్ చేద్దామని రాశాను. మా హస్బెండ్ తీరా చూస్తే అవి తేవడమే మర్చిపోయిండు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఫస్ట్ రాగానే బెలూన్స్ ఎక్కడ ఎవ్వి అని అడిగితే తీసుకురాలే అని చెప్పిండు. నేను జోక్గా అంటుండేమో అనుకున్నా. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అడిగితే నిజంగానే తీసుకురాలే అని చెప్పిండు. కొంచెం బాధపడ్డా. బట్ కాకపోతే మంచిగా జరిగింది బర్త్డే అయితే. పిల్లలు ఉంటే ఆ సంతోషమే వేరు కదా. ఇంకా మా ఇంట్లో అయితే అందరు పిల్లలే. మంచిగా జరిగింది బర్త్డే అయితే. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఒక్కొక్కసారి ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, బట్ కాకపోతే అది ఒకటేసారి ఫ్లాప్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఏది అనుకోము, కాకపోతే అది మంచిగా జరుగుతుంది. ఇక అంతే, లైఫ్ అంటేనే అంతా కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి. పోయిన ఇయర్ బర్త్డేకి మీషోలో 4 బెలూన్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసిన. అవి కట్టగా ఇంకా చాలా ఉండే, అవే ఉన్నాయేమో అనుకున్నాడు. కాకపోతే నేను అవన్నీ పిల్లలకి ఇచ్చిన, అవన్నీ అయిపోయినవి. డెకరేట్ చేయడానికి మనకి డబుల్ టేప్ అయితే అవసరం ఉంటుంది కదా, అది కూడా తీసుకురమ్మని చెప్పిన. డబుల్ టేప్ అయితే తీసుకొచ్చింది, కాకపోతే బెలూన్స్ తీసుకురాలేడు. ఉన్నాయేమో అనుకున్నాడు అంతే. తీరా చూస్తే బెలూన్స్ లేవు. మొత్తానికైతే ఇట్లానైతే కేక్ కట్ చేసినాము. ఇట్లుంది, మంచిగా ఉందా వీడియో? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది ఇంతకే చెప్పా కదా, చాలామంది చూస్తారు బట్ ఎవరు లైక్స్ ఇవ్వడం లేదు. లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.